మీకే 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 శతాధిక ధన్యవాదాలు కుమార్ గారికి, మీ బృందానికి. దేశ సేవ చేసిన ప్రతి వ్యక్తి కూడా ప్రజా నాయకుడు, అతను అందరి వాడు, అతన్ని మనం గౌరవించి తీరాల్సిందే, కలాం జయంతి చేయాల్సిందే అని చెప్పి ముందుకొచ్చిన కుమార్ గారిని నాకెంతో ఇష్టమైన దేశ నిర్మాతలైన విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కుమార్. జై భారత్ మాత, జై 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 అబ్దుల్ కలాం. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ, నా మిత్రులు, స్వామి వివేకానంద సభ్యులు వీళ్ళందరూ లేకపోతే ఈ ప్రోగ్రాం ఇంత హైలైట్ కాదండి. ఇక్కడ విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మనం ఈరోజు చేస్తున్న చిన్న కార్యక్రమం అయినా కూడా పిల్లలకి అర్థం అవ్వాలి. మనం చాలా బాగా కష్టపడి చేస్తున్నాం. చేసేది చిన్న కార్యక్రమమైనా జీవితంలో మన శ్వాసకు తీర్చేలోగా ఈ కార్యక్రమం యొక్క ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని, ఇది దేశం మొత్తం వినిపించేలా ఉంటుందని నా గాఢమైన కోరిక. నా పిల్లలు బాగా చెప్తున్నాను వినండి. పెద్దలు నిజంగా మీరు గొప్ప వాళ్ళు కావాలని ఇలాంటి కార్యక్రమాలకి మా లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంటారు. అట్ ది సేమ్ టైం పెద్దలు చెప్తున్నారంటే కనీసం వినండి. విని ఆచరించకపోయినా కూడా వినండి. ఆచరించాల్సిన సమయం ఖచ్చితంగా మన జీవితంలో వస్తుంది. అప్పుడు విన్నది లోపలే ఉంటుంది. రావాల్సిన టైంలో కరెక్ట్ గా రావాలి. అప్పుడే భారతదేశంలో నువ్వు అనుకుంటే కీర్తి ప్రతిష్టలు ఈ దేశంకి మనం తేవాలి. మన ప్రాణం ఉందంటే ఖచ్చితంగా చరిత్రలో మన పేరు కూడా ఉండాలి. అప్పుడే ఈ జన్మకి ఒక అర్థం ఉంటుంది. తల్లి ప్రాణంకి ప్రాణం పణంగా పెట్టి మనకి జన్మనిచ్చేది ఊరికే కాదండి. కనీసం అబ్బాయిలుగా పుడతాం, మనము నిజంగా జెంట్స్ గా పుడతామండి. జీవితంలో తెచ్చే వరకు ఒక చిన్న ప్రాణం పణంగా పెట్టి ఒక యుద్ధమైనా చేస్తామో తెలియదు, అట్లీస్ట్ ఒక ఫైటింగ్ చేస్తామో తెలియదు. అట్లీస్ట్ రక్తదానం చేయాలంటే చేతికి సూటి వేసుకోవాలంటే, రక్తదానం కూడా చేయాలంటే వెనకడుగు వేస్తారండి ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు. కానీ ప్రాణం పోతుందని తెలిసి కూడా ఒక బిడ్డకి జన్మనివ్వడానికి రెడీ అవుతుంది ఒక స్త్రీ. ప్రాణం పరంగా బిడ్డకి జన్మనిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 10 మంది పిల్లలకి కన్నా తల్లులు కూడా ఈ భారతదేశంలో ఉన్నారండి. అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. దేశం కోసం యుద్ధం చేయొద్దు, ప్రాణాలు తీయద్దు, ప్రాణాలు ఇవ్వద్దు. కనీసం అబ్దుల్ కలాం గారిని ఫాలో అవ్వాలి. ఎందుకంటారా, ఆయన ఇంత పెద్ద కుటుంబంలో పుట్టిన తర్వాత సామాన్యమైన పిల్లవాడిగా పేపర్ వేస్తున్నాడు. చూడండి, బ్యానర్లో పేపర్ వేస్తున్నాడు. ఇక్కడ చూడండి, సైకిల్ పైన అబ్దుల్ కలాం గారు పేపర్ వేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇస్రో మొదటిగా స్టార్ట్ అయింది సైకిల్లో చిన్న పెట్రోల్ బంకులు చూస్తున్నారు కదా, అలాంటి బంకు పెట్టేలాగా ఎద్దుల బండిలో మన ఇప్పుడు ఆకాశంలో తిరుగుతున్నాయే అలాంటి మిస్సైల్స్ అన్ని కూడా తీసుకుంటున్నారండి. అట్లా ఉన్నదాన్ని ఈరోజు స్టేజ్ తెచ్చినారు. ఇస్రో అంటే అందరికీ తెలుసు కదా. ఈరోజు ప్రపంచం మొత్తం ఇస్రో గురించి మాట్లాడుకుంటున్నారండి. ఆ ఘనత అంతా పునాది వేసింది అబ్దుల్ కలాం గారే. కాబట్టి మీరు వినండి, పెద్దలు చెప్పినవన్నీ వినండి. విన్న తర్వాత సమయం వచ్చినప్పుడు బయటకు తీయండి. ఇంకా చాలా చెప్పాలి, ఓపిక ఉందంటే చెప్తాను. అబ్దుల్ కలాం గారి జీవితంలో మనం నిజంగా కొన్ని నేర్చుకోవాలి. ఆయన చిన్నతనంలోనే తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తల్లిదండ్రులుగా చెప్పినటువంటి మాటలు వింటూ, నాన్న చెప్పిన మాట నాన్నను అనుసరిస్తూ, మతం అనేది లేకుండా దేశమంతా మతం అనేది లేకుండా, కులం అనేది లేకుండా ప్రతి ఒక్కడు భరతమాత ముద్దు బిడ్డలం, ప్రతి ఒక్కడు భరతమాత బిడ్డలం అన్నట్టుగా ఆయన ఎదిగాడండి. మనం కూడా దేశం మతం ఇవేమీ లేకుండా ఆయన గురించి ఎదగాలని, ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి, సమయం సరిపోవు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పిల్లలకి ఇంకా ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఇంకా చాలా విషయాలు చెప్తానండి. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజు అన్ని చెప్పేసి మీకు గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. ఇంకా చాలా చెప్తాను. చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. మీరు అందరూ పెద్దలైనాక కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసి జై భారత్ మాతా, జై భారత్ మాతా, జై భారత్ మాతా, జై అబ్దుల్ కలాం, జై అబ్దుల్ కలాం, జై హింద్.